హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసై ఎపిసోడ్ 39. సుజాత గారు ఆ మాట అనగానే బెడ్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. అవంతిక నైట్ డ్రెస్లో పిచ్చి జుట్టుతో ఇంకా నిద్రమత్తులోనే బయటకు వచ్చింది. కానీ ఎదురుగా అనిరుద్ధుని చూడగానే ఆమె కళ్ళల్లో మత్తెగిరిపోయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అవంతిక, అనిరుద్ధు నీకోసమే వచ్చాడు. నేను అలా బయటకెళ్ళి తినడానికి ఏమైనా పట్టుకొస్తాను, మీరిద్దరూ మాట్లాడుకోండి అంటూ సుజాత గారు ఒక సాకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అవంతిక రూమ్లోని ఏసీ వైపు, ఆ తర్వాత అనిరుద్ మొహం వైపు చూసింది. అతని ఒంట్లో ఇంకా నలతగానే ఉన్నట్టుంది. మొహమంతా వాడిపోయింది. ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చుగా, ఈ ఎండల్లో ఇక్కడి దాకా ఎందుకు రావడం అంటూ అవంతిక కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో నీళ్లు పోసుకుంది. ఈరోజు చాలా బెటర్గా ఉందిలే, అనిరుద్ధ్ షర్ట్ కాలర్ సర్దుకుంటూ అన్నాడు. నిన్న కూడా ఇదే మాట చెప్పావు. అవంతిక నీళ్లు తాగేసి గ్లాస్ పక్కన పెట్టి హాల్లోకి వచ్చింది. అక్కడ కింద పడేసి ఉన్న కాస్ట్లీ గిఫ్ట్ బాక్సులు చూసి ఇవన్నీ ఎందుకు తెచ్చావు అని అడిగింది. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళడం బాగోదుగా. అనిరుద్ధ్ కాస్త తడబడుతూ టాపిక్ మార్చాడు. నువ్వు నిన్న రాత్రి మన ఇంటికి వచ్చావని తెలిసింది. అంటే కేవలం ఈ మొక్క చెప్పడానికే ఇంత దూరం వచ్చావా? అవంతిక సోఫాలో కూర్చొని తన అందమైన కళ్ళతో అతని మొహాన్ని తీక్షణంగా చూసింది. ఇద్దరి మధ్య 1 మీటర్ దూరం ఉంది. అది శృతికి నాకు మధ్య. అనిరుద్ధు ఏదో చెప్పబోయాడు. నాకు వినాలని లేదు. అవంతిక మధ్యలోనే ఆపేసింది. నీకు ఆమెతో ఎలాంటి రిలేషన్ ఉందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. ఆమె అంత కోల్డ్గా మాట్లాడేసరికి అనిరుద్ధ్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నావా? అనిరుద్ధ్, వాడు నన్ను మోసం చేశాడు. ఆ నష్టాన్ని నేనే భరించాను. నీ దగ్గరికి వచ్చి ఎప్పుడూ హెల్ప్ అడగలేదు, నిన్నీ గొడవల్లోకి లాగలేదు. సో ఇలాంటి విషయాలు నా దగ్గరకు తీసుకురాకు, అవంతిక అంది. అవంతిక అస్సలు మాట వినని మొండి పిల్లలా ప్రవర్తిస్తోంది. అతను వద్దన్న కొద్దీ అదే చేస్తానంటోంది. అనిరుద్ధ్ బాధగా నీరసంగా పెదవులు ముడుచుకొని ఆమె అన్న మాటలను భరించాడు. ఇంతలో అవంతికకు ఆకలి వేయడంతో కిచెన్లోకి వెళ్ళి వాళ్ళమ్మ హాట్ బాక్స్లో పెట్టిన రోటీ ఒకటి తెచ్చుకొని సోఫాలో కూర్చొని తింటోంది. అనిరుద్ధ్ ఆమెనే అలా రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ఇంకేమైనా చెప్పాలా? తినడం అయిపోయింది. ఏం లేకపోతే ఇక నువ్వు బయలుదేరొచ్చు, అవంతిక ప్లేట్ పక్కన పెడుతూ అంది. నేను లంచ్ ఇక్కడే చేస్తాను, అనిరుద్ధు మొండిగా అన్నాడు. అవంతిక ఒక్క నిమిషం షాక్ అయ్యింది. వద్దు అని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా ఒక పూట అన్నానికేం కాదనుకొని సరే నువ్వు తిను, నేను బయటకు వెళ్తున్నా అంటూ బట్టలు మార్చుకోవడానికి లేచింది. అవంతిక, నువ్వు ఇక ఎప్పటికీ మన ఇంటికి రావా? అనిరుద్ధ్ కూడా లేచి ఆమె వెనకాలే బెడ్రూమ్ డోర్ దాకా వెళ్ళాడు. ఇదే నా ఇల్లు, అవంతిక వెనక్కి తిరగకుండానే అంది. నిన్న రాత్రి మా అమ్మ నిన్నేమైనా అన్నదా? అనిరుద్ధ్ అడిగాడు. లేదు. ఇంకెందుకు గొడవలు పెంచుకోవడం అనుకుంది. పైగా అతను నీరసంగా ఉన్నాడు. అనవసరంగా టెన్షన్ పెట్టడం ఎందుకని, మన విషయాలకి మిగతా వాళ్ళతో సంబంధం లేదు. అయినా మనిద్దరికి అసలు సెట్ అవ్వదు అంది. సెట్ అవ్వడం అంటే ఏంటి నీ ఉద్దేశం? అనిరుద్ధ్ రూమ్లోకి వచ్చేసి టక్కున డోర్ లాక్ చేసేశాడు. ఆ చిన్న బెడ్రూమ్లో ఒక్క బెడ్, అల్మరా తప్ప నిలబడడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. ఒక్కసారిగా ఆ రూమ్లో ఏదో తెలియని వేడి, టెన్షన్ పెరిగిపోయాయి. ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు హ్యాపీగా ఫ్రీగా అనిపిస్తే అది సెట్ అవ్వడం. కానీ నీ పక్కన ఉంటే నాకు చాలా ఊపిరాడినట్టు ఇబ్బందిగా ఉంటుంది. అవంతిక అతని కళ్ళల్లోకి చూస్తూ ముఖం మీదే చెప్పేసింది. ఆ మాటతో అనిరుద్ధ్కి ఎక్కడలేని కోపం నరాలకు పాకింది. ఆ విక్రమ్ పక్కన ఉంటే అంత ఫ్రీగా ఉంటుందా నీకు? అతను పళ్ళు కొరుకుతూ ఆమె వైపు అడుగులేశాడు. వాడు నిన్ను అంత హ్యాపీగా ఉంచుతున్నాడా? ఎలా ఉన్నా నీకంటే అతనితో ఉండడమే బెటర్. అతను తన మీదకి వస్తుండడం గమనించి అవంతిక అతనిని గట్టిగా వెనక్కి తోసేస్తూ, ఎక్కువ చేయకు, పేషెంట్ కదా అని ఊరుకుంటుంటే నెతికెక్కుతున్నావు, కొడతాను జాగ్రత్త అంది. కానీ అనిరుద్ధ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను ఒక్క చేత్తో పైకి లేపి బెడ్ మీద పడేశాడు. అవంతిక, నువ్వు ఎవరి పెళ్ళానివో మర్చిపోయావా? ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని తలపైకి లాగి బెడ్కి అదిమి పెట్టాడు.
ఆ విక్రమ్కి దూరంగా ఉండమని చెప్తున్నా. నా ఓర్పుని పరీక్షించకు. చాలా రోజుల తర్వాత అనిరుద్ధ్లోని ఆ పాత సైకో కోపిష్టి రూపం బయటకు వచ్చింది. ఒంట్లో నీరసంగా ఉన్న అతని చేతుల్లో ఆ శక్తి చూసి అవంతిక భయపడింది. తను ఎంత గింజుకుంటే అతను అంత క్రూరంగా మారతాడని ఆమెకు తెలుసు. పైగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డల కోసం ఆమె అస్సలు ప్రతిఘటించకుండా సైలెంట్గా ఉండిపోయింది. అతను తన కోపమంతా తీర్చుకునే వరకు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. ఎందుకు మాట్లాడవు? నోరు విప్పవేంటి? అనిరుద్ధ్ వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. అతని వేళ్లు ఆమె బుగ్గలను నిమురుతూ కనుబొమ్మల మీదుగా చెవులు వెనక్కి వెళ్ళాయి. నన్ను ఏం మాట్లాడమంటావు? నీకు ఏం వినాలనుందో చెప్పు, నేను అదే చెప్తాను. అవంతిక కళ్ళల్లో నీళ్లతో అంది. ఆ మాటతో అనిరుద్ గుండెల్లో ఉన్న కోపమంతా ఒక్కసారిగా కరిగి నీరైపోయింది. అవంతిక, నేను అంతగా క్షమించరాని తప్పు చేశానా? అతను వాయిస్ చాలా బరువుగా మారింది. అతని వేళ్లు ఆమె జుట్టులోకి పోనిచ్చి ఆమె తలను మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని ఒళ్ళు జ్వరంతో కాలుతోంది. ఆ వేడి అవంతికకు తగులుతోంది. నువ్వు తప్పు చేయలేదు అనిరుద్ధ్. నువ్వు గ్రేట్. నీకున్న పవరు గ్రేట్. అవంతిక కళ్ళల్లోని కఠినత్వాన్ని వీడి మెత్తగా అంది. కానీ నాకు ప్రశాంతమైన జీవితం కావాలి. ప్లీజ్ నన్ను వదిలే. ఆ మాటతో అనిరుద్ కళ్ళల్లో ఆశలన్నీ మొక్కలైపోయాయి. ఆమె మాటలు వినే ఓపిక లేక అతను ఒక్కసారిగా ఆమె పెదవులను తన పెదవులతో మోసేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం, బంధం ఆ ముద్దుతో ఒక్కసారిగా కరిగిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనిరుద్ బాడీగార్డ్ వచ్చి డోర్ కొట్టాడు. సుజాత గారు తలుపు తీసి అతన్ని లోపలికి రానిచ్చారు. సార్ ఎక్కడ మేడం? హాల్లో అనిరుద్ కనిపించకపోవడంతో బాడీగార్డ్ కంగారుగా అడిగాడు. సుజాత గారు బెడ్రూమ్ తలుపు వైపు చూపిస్తూ రూమ్లో ఉన్నారు అన్నారు. ఓహో అని నాలుక ఖర్చుకున్నాడు బాడీగార్డ్. ఎప్పుడు బయటకు వస్తారని అడగాలనుకున్నాడు. కానీ ఆ విషయం ఆ దేవుడికైనా అనిరుద్ధ్ సార్కైనా తెలియాలి తప్ప ఆమెకేం తెలుస్తుంది అనుకున్నాడు. నేను లంచ్ వండాను, తింటావా? నీతో పాటు ఇంకొకరు వచ్చారుగా, అతన్ని కూడా పిలువు, అందరం కలిసి తిందాం అన్నారు సుజాత గారు ఆప్యాయంగా. బాడీగార్డ్ మెల్లగా బెడ్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపుకి చెవి పెట్టి వినడానికి ట్రై చేశాడు. లోపల నుంచి అస్సలు సౌండ్ రావడం లేదు. సుజాత గారు నవ్వుతూ, ఈ ఇల్లు సౌండ్ ప్రూఫ్ కాదు బాబు. లోపల మాట్లాడుకుంటే బయటకు బాగానే వినిపిస్తుంది. బహుశా అలసిపోయి పడుకున్నట్టున్నారు. అయినా అబ్బాయికి ఇంకా జ్వరం తగ్గలేదు కదా అన్నారు. బాడీగార్డ్ నిట్టూరుస్తూ, డాక్టర్ అసలు బయటకు వెళ్ళొద్దన్నారు, కానీ సార్ వినకుండా పట్టుబట్టి ఇక్కడికి వచ్చేశారు అన్నాడు. నువ్వేం కంగారు పడకు, మా ఇంట్లో ఉన్నంతసేపు ఆయనకేం కాదు సుజాత గారు అన్నారు. అంతేలేండి. ఇంతకీ అవంతిక మేడం ఎక్కడున్నారు? బాడీగార్డ్ ఆరా తీశాడు. ఆమె కూడా లోపలే ఉంది సుజాత గారు సమాధానమిచ్చారు. ఆ మాట వినగానే బాడీగార్డ్ బుర్రలో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అవునా? లోపలికి వెళ్ళి ఎంతసేపు అయ్యింది? 1 గంట దాటి ఉంటుంది. నేను కూరగాయలకు బయటకు వెళ్ళాను. వీళ్ళిద్దరూ ఎప్పుడు రూమ్లోకి వెళ్ళారో ఏంటో. సుజాత గారు కిచెన్ వైపు వెళ్తూ, నువ్వు తినకపోతే చెప్పు, నేనైతే తినేస్తాను అన్నారు. లోపల ఏం జరుగుతుందో తెలియక బాడీగార్డ్ మాత్రం బయట టెన్షన్తో పచార్లు కొడుతున్నాడు. బాడీగార్డ్ కి అస్సలు తినాలని లేదు. ఈ మధ్య ఆ అనిరుద్ సార్కి ఆమెకు అస్సలు పడట్లేదు. పైగా సార్ చాలా నీరసంగా బలహీనంగా ఉన్నారు. ఈ కోపంలో అవంతిక లోపల రూమ్లో అతన్ని ఏమైనా చేసేస్తుందా ఏంటి? ఇలాంటి పిచ్చి ఆలోచనలు రావడంతో వాడిక ఆగలేక టక్కున బెడ్రూమ్ డోర్ నెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ లోపల సీన్ చూసి వాడికి మైండ్ బ్లాక్ అయ్యింది. అనిరుద్ధ్ షర్ట్ లేకుండా బెడ్ మీద కళ్ళు మూసుకొని అస్సలు కదలకుండా పడుకొని ఉన్నాడు. అవంతిక మంచం సర్దుతూ ఒక చేత్తో దుప్పటి, ఇంకో చేత్తో పిల్లో పట్టుకొని నిలబడి ఉంది. ఎవరో ఒకరు సడన్ గా డోర్ ఓపెన్ చేస్తారని ఆమె అస్సలు ఊహించలేదు. అందుకే మొహంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది. సార్ని ఏం చేశావు? బాడీగార్డ్ గర్జిస్తూ బెడ్ దగ్గరికి వెళ్ళి అనిరుద్ ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస ఆడుతుందో లేదో చూశాడు. బాడీగార్డ్ ఊహలకి అవంతికకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆయనేం చనిపోలేదు, నిద్రపోతున్నారు. వాడు సిగ్గుతో చెయ్యి వెనక్కి తీసుకొని మళ్ళీ అనిరుద్ వైపు చూశాడు. మరి షర్ట్ ఎందుకు తీసేశావు? ఇంత పద్ధతి లేనివారా ఏంటి మీరు? నోరు అదుపులో పెట్టుకో. ఆయనంతటా ఆయనే బట్టలు విప్పేసుకున్నారు. అవంతిక బాడీగార్డ్ వైపు కోపంగా చూస్తూ, నమ్మకం లేకపోతే లేచాక మీ సార్నే అడుగు అంది. బాడీగార్డ్ గొంతు సవరించుకుంటూ,
అవంతిక వైపు చూశాడు. ఆమె సమ్మర్ నైట్ డ్రెస్ లో ఉంది. లోపల ఏం జరిగి ఉంటుందో వాడికి ఒక ఐడియా వచ్చేసింది. నేను బయటకు వెళ్తున్నాను, సార్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వాడు బయటకు నడిచాడు. అవంతికకు కోపంతో తల తిరిగిపోయినంత పనైంది. సోఫా అంచున కూర్చొని అనిరుద్ని కోపంగా చూసింది. అనిరుద్ ఒళ్ళంతా చెమటలు పడుతున్నా చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. బాడీ టెంపరేచర్ నార్మల్ గానే ఉంది. అవంతిక కూడా బాగా అలసిపోవడంతో అతని పక్కనే వాలిపోయి గాఢ నిద్రలోకి జారుకుంది. మధ్యాహ్నం 3 గంటలకి అవంతిక కళ్ళు తెరిచింది. కడుపులో ఆకలి నకనకలాడుతోంది. బెడ్ మీద నుంచి లేచి ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి బాడీగార్డు డ్రైవరు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు. సుజాత గారు కిచెన్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ వాళ్ళు తన ఇల్లుని సొంత ఇల్లులా వాడుకుంటుంటే ఆమెకు కాస్త చిరాగ్గా అనిపించింది. అవంతిక, ఆకలి వేస్తుందా? సుజాత గారు ఫోన్ పక్కన పెట్టి అవంతికకు భోజనం రెడీ చేస్తున్నారు. అవంతిక హాల్లోకి వెళ్లి డ్రైవర్తో, మీ సార్ లేస్తారేమో, ఇంటికి వెళ్ళి ఆయనకి వేరే బట్టలు తీసుకురండి అంది. డ్రైవర్ వెంటనే లేచి సరే మేడం అన్నాడు. డ్రైవర్ వెళ్ళిపోయాక అవంతిక టీవీ కట్టేసి బాడీగార్డ్తో, మా అమ్మకి మైగ్రేన్ తలనొప్పి ఉంది, పెద్ద పెద్ద శబ్దాలు అస్సలు పడవు, ఇక్కడే ఉండాలనుకుంటే సైలెంట్గా ఉండండి అంది. బాడీగార్డ్ ఎదురు మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే తన బాస్ ఇంకా పడుకొనే ఉన్నారు. ఎప్పుడు లేస్తారో తెలీదు. ఒకవేళ అర్ధరాత్రి దాకా పడుకుంటే వాడు భయపడినట్టే అయింది. సాయంత్రం 6 దాటింది. చీకటి పడుతోంది. కానీ అనిరుద్ధు లేచేలా కనిపించలేదు. సుజాత గారు అవంతికతో, అవంతిక, నేను ఈ రాత్రికి ఏదైనా హోటల్లో ఉంటానులే అన్నారు. కానీ అవంతిక ఒప్పుకోలేదు. వద్దమ్మా, నేను అతన్ని ఇప్పుడే లేపేస్తాను అంది. బాడీగార్డ్ మధ్యలో దూరి, ఆయన పేషెంట్, రెస్ట్ అవసరం, లేపకండి అన్నాడు. అవంతిక వాడి వైపు సీరియస్ గా చూస్తూ, ఇది నా ఇల్లు అంది. బాడీగార్డ్ సుజాత గారితో, మేడం సుజాత గారు, హోటల్ ఖర్చు నేనే ఇస్తాను అన్నాడు. అంటూనే జేబులో ఉంచి పర్స్ తీసి డబ్బులు సుజాత గారి చేతిలో పెట్టాడు. తీసుకోండి మేడం. వాడి వాయిస్ కాస్త గంభీరంగా కోపంగా ఉంది. సుజాత గారు అతన్ని చూసి కొంచెం భయపడ్డారు. అవంతిక అందుకొని, అమ్మా తీసుకో అంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర హోటల్కి పెట్టే అంత డబ్బు లేదు. ఇంట్లోనే ఉంటే అనిరుద్ధ్కి కంఫర్ట్ ఉండదు. అలా అని వాళ్ళమ్మ ఎక్కడ ఉంటారు? అందుకే డబ్బులు తీసుకోవడమే మంచిది అనుకుంది అవంతిక. సుజాత గారు డబ్బులు తీసుకున్నారు. కానీ మనసంతా ఏదోలా ఉంది. అవంతిక, నేనైతే హోటల్ వెతుక్కుంటాను అన్నారు. అమ్మా ఇప్పుడే వెళ్ళకు, ఇంకా టైం ఉందిగా, అతను లేచేస్తాడులే అంది అవంతిక. బాడీగార్డ్ వెంటనే, మేడం సుజాత గారు, నేనే మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేస్తాను. సార్ లేచినా ఈ రాత్రికి ఇక్కడి నుంచి వెళ్తారో లేదో తెలీదు. పైగా బాగా చీకటి పడింది అన్నాడు. బాడీగార్డ్ చెప్పింది నిజమైంది. వాడు సుజాత గారిని తీసుకొని బయటికి వెళ్ళగానే అనిరుద్ధు కళ్ళు తెరిచాడు. అవంతిక చేతితో అతని నుదురు తాకు చూసింది. టెంపరేచర్ నార్మల్ గానే ఉంది. మధ్యాహ్నం అంతా పడుకున్నావు, చీకటి పడిపోయింది, ఇక లేచి త్వరగా ఇంటికి వెళ్ళు. డ్రైవర్ తెచ్చిన బట్టల్ని అవంతిక అతని చేతికి ఇచ్చింది. అనిరుద్ధు తన ఎర్రబడిన కళ్ళతో రూమ్ అంతా చూశాడు. లేక మా ఇంట్లో ఉన్నది ఒక్క బెడ్ మాత్రమే, అవంతిక విసుక్కుంది. ఆ మాట వినగానే అనిరుద్ధు బొంగురు గొంతుతో, నాకు తల తిరుగుతుంది అన్నాడు. నాటకాలు ఆడకు, ఇప్పుడే నీ నుదురు తాకి చూశాను, నీకేం జ్వరం లేదు అంది అవంతిక. అనిరుద్ధ్కి ఒక్కసారిగా దగ్గు మొదలైంది. ఊపిరాడినంతగా దగ్గుతుంటే అవంతిక చూస్తూ ఉండిపోయింది. జ్వరం తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేదని అర్థమైంది. అవంతిక రూమ్ బయటకు వచ్చి డ్రైవర్ హెల్ప్ అడిగింది. అనిరుద్ధ్ లేచారు, కానీ కదలలేకపోతున్నారు. డ్రైవర్ వెంటనే, లేవలేకపోతే ఇక్కడే పడుకోమనండి మేడం, నేను ఇంటికి వెళ్ళి సార్ మెడిసిన్ తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అవంతిక నుదురు నొక్కుంది. ఈ రాత్రికి కూడా ఇతన్ని ఇక్కడే ఉంచక తప్పదా? గంట తర్వాత డ్రైవర్ అనిరుద్ధ్కి కావలసిన సామాన్లన్నీ తీసుకుని వచ్చాడు. దాంతో పాటు సుమతి పంపించిన మంచి డిన్నర్ బాక్సులు కూడా ఉన్నాయి. కనీసం 3కి సరిపోయేలా హాట్ బాక్సుల్లో వండించి పంపింది. అవంతిక మేడం, ఇవి సార్ మెడిసిన్స్, ఈ రాత్రికి కాస్త శ్రమ అనుకోకుండా చూసుకోండి. డ్రైవర్ జాగ్రత్తగా ఆ మెడిసిన్స్ అవంతికకు ఇచ్చి వెళ్ళిపోయాడు. అవంతిక సోఫాలో కూర్చొని టేబుల్ మీద ఉన్న అనిరుద్ధు సామాన్ల వైపు చూస్తూ ఉండిపోయింది.
నేను మరీ అంత మెత్తగా ప్రవర్తించానా అనుకుంది. ఇంతలో బెడ్రూమ్ నుంచి మళ్ళీ దగ్గు వినిపించింది. అవంతిక నిట్టూరుస్తూ అనిరుద్ మెడిసిన్ తీసుకొని రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఇంట్లో ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి గాలి ఆడడానికి తలుపులు ఓపెన్ చేసి ఉంచింది. అనిరుద్ అప్పటికే స్నానం చేసి ఫ్రెష్ బట్టలు మార్చుకున్నాడు. కానీ బెడ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. కొంచెం హాట్ వాటర్ ఉందా? అనిరుద్ధ్కి బాగా దాహంగా ఉంది. అవంతిక మెడిసిన్ని బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి వాటర్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది. అనిరుద్ధ్ ఆమె వెనకాలే కిచెన్ దాకా వచ్చాడు. మీ అమ్మగారు ఎక్కడా అని అడిగాడు. నీ పుణ్యమా అని ఆవిడ ఈ రాత్రికి హోటల్లో ఉంటున్నారు అని అవంతిక వాటర్ గ్లాస్ అతని చేతికి ఇచ్చింది. అనిరుద్ధు గ్లాస్ అందుకుంటూ కావాలనే ఆమె చేతిని వదల్లేదు. అతని వేళ్లు మెల్లగా ఆమె వేళ్లను చుట్టుకున్నాయి. అవంతిక ఒక్కసారి అతని వైపు చూసింది. వదులు అంది మెల్లగా. వదిలేమంటే మళ్ళీ ఇలా పట్టుకునే అవకాశం ఎప్పుడొస్తుందో అని అనిరుద్ధు చిన్నగా నవ్వాడు. అవంతిక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఇలా దగ్గరవుతుంటే మళ్ళీ అతనికి దూరంగా వెళ్ళడం ఇంకా కష్టమైపోతుంది. లేదు, నేను జాగ్రత్తగా ఉండాలి అని మనసులోనే అనుకుంది. అనిరుద్ ప్లీజ్ అని మెల్లగా అంది. అనిరుద్ ఆమె చేతిని తన పెదవులకు దగ్గరగా తీసుకువెళ్లి మెల్లగా ఆమె వేళ్లపై ఒక ముద్దు పెట్టాడు. నువ్వు నన్ను దూరం పెడుతున్నావని తెలుసు, అయినా ఈ చేయిని వదిలేయడానికి మాత్రం మనసు ఒప్పుకోవడం లేదు అని మెల్లగా అన్నాడు. అవంతిక వెంటనే చెయ్యి వెనక్కి లాక్కుంది. కానీ అతని కళ్ళల్లోకి మాత్రం చూడలేకపోయింది. ఆకలి వేస్తుందా? డ్రైవర్ డిన్నర్ తెచ్చాడు, తిను. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. పైగా ఇప్పటిదాకా పడుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆకలి వేసే ఉంటుంది. నేను సూప్ మాత్రమే తాగుతాను. అతనికి అస్సలు ఆకలి లేదు. అవంతిక హాల్లోని టేబుల్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ బాక్స్ తెచ్చింది. అందులో వేడి వేడి సూప్ బౌల్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.